చరాచరములలో అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్త చిత్త ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమైనటువంటి ప్రత్యేకమైన పరమాత్మకు శాశ్వతంగా ప్రణామములు. ఆత్మీయులారా, చాతుర్మాస్య కార్యక్రమంలో నిమిత్తంగా శ్రీమద్ భగవద్గీతను చక్రవర్తిగా సిద్ధం చేసుకున్నాము. ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగం. ఈ అర్జున విషాద యోగము ముఖ్యంగా అధికారి నిరూపణ కోసమే పరోక్ష భాషలో రసపదములు ప్రస్తుతించారు. అధికారి అంటే లక్షణం ఏమిటి? అధికారికి నిరూపణాలు అంటే మలదోషము అనగా పాపదోషము లేనివాడై, విక్షేప దోషము అనగా మనస్సు యొక్క చాంచల్యం చంచలతారూప దోషము లేనివాడై, అంటే అంతఃకరణము శుద్ధంగా ఉన్నవాడై మరియు చిత్తము ఏకాగ్రత కలిగిన వాడై ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి అంటే వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి మరియు ముముక్షుత్వము అనేటువంటి 4 సాధనాలు కలిగి ఉండాలి. అటువంటి వాడే వేదాంత శ్రవణానికి అధికారి అని అధికారికంలో చేశారు. షట్ సంపత్తిలో 6 సాధనాలు ఉంటాయి. షట్ అంటే 6, సంపత్తి అంటే ప్రాప్తి. 6 సాధనాల యొక్క సమూహ ప్రాప్తి ఏదైతే ఉందో దానికి షట్ సంపత్తి అంటారు. ఆ 6 సాధనాలు ఏంటి అంటే శ్రమము అంటే మను నిగ్రహము, రెండవది ధనము అనగా ఇంద్రియ నిగ్రహము, ఉపరతి. ఉపరతి అంటే దేనికంటారు అంటే त्याग किए पीछे प्राप्त गए विषय की इच्छा का अभाव को उपरति कहिए है. ఒకసారి శబ్దాన్ని విషయాలను బాగా వివేకం చేసి పరీక్ష లోకాంతరం అని బాగా విచారణ చేసి సకల లోకాంతరాల్లో ఉన్నటువంటి భోగాల పట్ల విరక్తి లేదు. అయినా కూడా యాదృచ్ఛికంగా, దైవికంగా, అయాచితంగా ఒకవేళ వదిలిపెట్టబడినటువంటి విషయాలు మళ్ళీ ప్రాప్తమైనా కూడా వాటిని స్వీకరించకుండా ఏదైతుందో దానికి ఉపరతి అంటారు. మరి తిదీక్ష అంటే ఓర్పు, సహనం. సహనం సర్వదుఃఖానాం అప్రత్యేకారోపం చింతా విలాపరహితం సా తిదీక్ష నిగద్యతే అన్నట్టు శంకరుల వారు కూడా చెప్తారు. సకల దుఃఖాలను కూడా సహించుట. ఏ విధంగా సహించాలి అంటే చింతా విలాపరహితం, ఏ విధమైనటువంటి చింత లేకుండా, ఏ విధమైనటువంటి విక్షేపం లేకుండా, అయ్యో నాకు దుఃఖాలు వచ్చాయి కదా ఎలాగో అలాగో అనుభవించాలి అనేటువంటి మనసు యొక్క ఉద్విగ్నత చేత సహించడం కాదు, సహజంగా వదిలిపెట్టాలి. సకల దుఃఖాల పట్ల ఉన్నటువంటి ఏదైతే దేశభావం ఉందో అది వదిలిపెట్టి సహజంగా అనుభవించాలి. యాదృచ్ఛికంగా వచ్చినటువంటి దుఃఖాలను అనుభవించాలి, వాటి పట్ల సహనం కలిగి ఉండాలి.
మరియు శ్రద్ధ శ్రద్ధ గురించి మనం హృదయం కూడా తెలుసుకున్నాము. మరి సమాధానం సమయారామం విద్యే బ్రహ్మణి సర్వదా తత్ సమాధానం ఇత్యుక్తం అది చిత్తస్య లాభం అని శంకరులు చెప్తారు. ఏది కూడా బుద్ధే బ్రహ్మణి సమ్యక్ ఆధారం మన యొక్క బుద్ధిని శుద్ధ బ్రహ్మం నందు అంటే సాక్షి అభిన్నమైనటువంటి బ్రహ్మం నందు స్థిరపరచడము, సమ్యక్ ఆధారం చక్కగా తీసుకొచ్చి ఆత్మీయంలో నిలుపుట, ఏంటి సమాధానం ఉంటారు. అంతేగాని ప్రతి చిత్తస్య లాభం బుద్ధిని ఏదో చిత్తాన్ని ఏదో బుద్ధి నుంచి వారించి పాలించి తీసుకురావడం కాదు. ఆ విధంగా చేస్తే అది ప్రవర్తిస్తుంది. అలా కాకుండా ఆలోచించబడినటువంటి సాధనాలకు యుక్తులయ్యి శుద్ధ బ్రహ్మం నందు తన బుద్ధిని సమాధానము అంటారు. ఇవి 6 సాధనాల యొక్క సమూహానికి ఏమంటారు? షట్ సంపత్తి అని అంటారు. ఈ విధంగా వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం ఈ 4 సాధనాలు ఎవరైతే ఉంటాయో అతడు వేదాంత శ్రవణానికి అధికారి అని మనకు వేదాంత శాస్త్రాలు చెప్తున్నాయి. వేదాంత సారము, వేదాంత పరిభాష, మరియు విచార సాగరము, వేదాంత భాగవతము ఇత్యాది వేదాంత గ్రంథాలు అధికారులు కూడా చేస్తున్నారు. అట్లే శ్రీకాలలో అపరోక్షంలో వివేక పురాణంలో పుస్తకంగా పారాయణ చేసి చెప్తారు. అయితే ఆ వివేకి అంటే ఆ అధికారికి ఉండవలసినటువంటి సాధనాలు చెప్పిందే ఈ అర్జున విషాద యోగం. ఎక్కడ చెప్పింది అంటే మనం పొద్దున తెలుసుకున్నాం. సూరాహ అని శబ్దం చేస్తారు. అక్కడ సూరాహ అనే శ్వాస అని చెప్తున్నాం కదా. సూరాహ అంటే సూర శబ్దం చేత మహుత్వము చెప్పినట్లయితే, దుర్విధాన అనేటువంటి ఈ శబ్దం చేత వివేకం చెప్పినట్లయితే, విరాట శబ్దం చేత అపరవైరాగ్యం చెప్పినట్లయితే, ద్రుపద శబ్దం చేత పరావైరాగ్యం చెప్పినట్లయితే, భీమ శబ్దం చేత సమాధానం చెప్పినట్లయితే, అర్జున శబ్దం చేత శ్రద్ధ చెప్పినట్లయితే, ఎప్పుడైతే షట్ సంపత్తిలో సమాధానము, శ్రద్ధ చెప్పబడిన ఉపలక్షణంగా మీరు కూడా తెలుసుకోవాలి. వాటికి కూడా చెప్తున్నాడు ఇక్కడ భాషలో. అవన్నీ భాష సహితంగా మనం విచారించినప్పుడు తెలుసుకున్నాం. మనకు ఇష్టంగా ఉంటాయి. సరే, ఇప్పుడు నామమాత్రంగా ఈ విధంగా అధికార లక్షణాలు ఈ అర్జున విచార యోగంలో సూచించడం అనేది. తర్వాత ముందు కొంచెం మనం ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి 17 మంది దేవుడు లేదని చేసినాడు. దుర్యోధనకు అని 3 శ్లోకాల ద్వారా 17 మంది వీరుల యొక్క పేర్లు ఉల్లేఖించాడు. ఆ 17 మంది వీరులు ఎవరెవరు కొంచెం సంక్షిప్తంగా అవకాశం. యుధానుడు అనగా సాత్యకి, సప్తక పుత్రుడు కాబట్టి సాత్యకి అనబడ్డాడు. యుద్ధంలో పరాక్రమశాలి కాబట్టి యుధానుడు అనేటువంటి పేరు. సాత్యకికే యుధానుడు అని పేరు. ఎందుకంటే యుద్ధంలో చాలా పరాక్రమం ఉంటుంది కాబట్టి.
విశేషమైన నవ్వు కలవాడనే అర్థం. విరాట్ అంటే విశేషమైన నవ్వు కలవాడు. ఎల్లప్పుడూ నవ్వులతో ప్రసన్నవదనుడై ఉంటాడు. అతడు తన మిత్రులైన యుద్ధాలు, శ్వేతుడు, శంకుడు ఈ ముగ్గురితో కూడుకొని పాండవ పక్షమున యుద్ధంలో పాల్గొన్నాడు. విరాట్ మహారాజు అందులో ఉత్తరుడు యుద్ధంలో మరణించాడు. ఇక ద్రుపద మహారాజు ఇతడు పాంచాల దేశాధిపతి, ద్రౌపదికి తండ్రి మరియు దుష్టధ్రుమునికి కూడా తండ్రి. ఇతని ధ్వజం నందు వృక్ష చిహ్నం ఉంటుంది. వారి రకాల ధ్వజం ఉంటాయి, జెండా ఉంటాయి. ఆ జెండా పైన చిహ్నం ఏముంటుంది? ద్రుపద మహారాజు యొక్క రథం పైన ఉన్నటువంటి జెండాకు వృక్షం యొక్క చిహ్నం ఉంటుంది. ఇతనికి అసలు పేరు యజ్ఞశీలముడు. ఈ ద్రుపదుని మహారథి అని ఇక్కడ ఉల్లేఖనం చేస్తున్నారు. మహారథి అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే ఇక్కడ పుస్తకాలు ఉల్లేఖించారు. తనకు సారథి ఎవరైతే ఉంటారో అతన్ని మరియు తన యొక్క రథాన్ని ఉంచుకుంటూ 10,000 మంది వీరులతో యుద్ధం చేయగల సమర్థుడు ఎవరో అతడు మహారథుడు అని చెప్తారు. ఇక అసంఖ్యాకమైనటువంటి యోధులతో పోరాడగలిగినటువంటి వారిని అధిరథుడు అంటారు. మరియు ప్రతి వీరుడైన ఒక్కంతో యుద్ధం చేయగలిగిన వారిని సమరథుడు అంటారు. తనకంటే న్యూనపరుడైన అంటే తక్కువ బలం గలవానితో పోరాడగల వారిని అర్ధరథుడు అంటారు. దానికి శ్లోకంలో ఉంది, సహస్రాన్ని ధన్వినం శస్త్రశాస్త్రవీణస్త మహారథ ఇది స్మృత ఆత్మానం సారథిందాస్వాం రక్షన్నక్షతమాయుధైః యో యుధ్యత్తైర్వీరైః స మహారథ ఉచ్యతే అమితాం యోధయత్ యస్తు సంప్రప్తో నిరతస్పృశః గతస్వేతేన యో యోధా అన్యోన్యోర్భరతః స్మృతః. ఈ శ్లోకంలో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయమే ఇక్కడ ఉంది. ఇక దుష్టకేతుడు అనేటువంటి దేవుడు కూడా ఉన్నాడు. ఇతడు ఎవరు అంటే ఇతడు వేరే దేశపు రాజు. శిశుపాలుని యొక్క కుమారుడు దుష్టకేతుడు అనేటువంటి వాడు. ఇతని చెల్లెలు సుమతి, నకుని భార్య. ప్రపంచ పాండవులు నదులు ఉన్నాయి కదా, నకుని యొక్క భార్య ఈ వేరే దేశపు రాజు యొక్క అంటే శిశుపాలుని యొక్క కుమారుడైనటువంటి దుష్టకేతుడు చెల్లెలు ఆమె నకుని భార్య. ఇక చేకితానుడు వీరెవరు అంటే యాదవ కులంలో ఒక శాఖ అయిన వృద్ధి వంశంలో పుట్టినవాడు. శ్రీకృష్ణుని యొక్క వంశం యాదవ కులం. అందులో ఒక శాఖకు సంబంధించిన వృద్ధి వంశం. అందులో పుట్టినాడు చేకితానుడు. ఇతడు యుద్ధంలో దుర్యోధనుడితో చంపబడ్డాడు. ఇక కాశీరాజు, కాశీ దేశంలో రాజు కాశీరాజు అంతే కదా. ధృతరాష్ట్ర పాండురాజుల యొక్క తల్లులు ఇతని వంశం నుండి వారే. అంగా భారత అన్నారు కదా, వారు కాశీరాజు యొక్క ధృతరాష్ట్ర నుండి తల్లి మరియు పాండురాజు తల్లి ఉన్నారు కదా, వారు కాశీరాజు యొక్క కూతురు. ఇతడు పరాక్రమశాలి కాబట్టి వీర్యవాన్ అని శ్లోకంలో విశేషించి చెప్పబడింది. పురి చెట్టు అంటే కుంతి కోరిన కుమారుడు.
కుంతీదేవికి సోదరుడు, ధర్మరాజు భీమార్జునులకు మేనమ్మ. కుంతీదేవి అనేటువంటి వాడు కుంతి గోత్రంలో ఉన్నాడు. కుంతీదేవికి సోదరుడు. మరి ధర్మరాజు భీముడు అర్జునులకు వీళ్ళకి ఏమవుతాడు అంటే మేనమ్మ. కుంతి గోత్రుడు ఇక్కడ కూడా కుంతి గోత్రులు ఉన్నారు. తండ్రి పేరే కొడుకు కూడా సంక్రమించింది. కొడుకును కూడా కుంతి గోత్రులు అంటారు. ఇప్పుడు ఇంత పూర్వం చెప్తున్నటువంటి కుంతి గోత్రులు కుమారుడు ఇక్కడ కూడా కుంతి గోత్రుడే. తండ్రి పేరే ఇతను కట్టబడింది. కుంతి దేవిని గురుదిక్కునకు సోదరుడు. గురుదిక్కునట్టున్నాం కదా, కుంతి దేవి యొక్క అన్నుడు సోదరుడు. అతనికి ఈ కుంతి గోత్రుడు కూడా అంటే కుంతి దేవికి ఈ గురుదిక్కునకు కూడా అతడు సోదరుడే. ఇక్కడ శైకుడు అంటే శిబి గోత్రమునందు పుట్టినవాడు. శిబి దేశమునకు రాజు గోపాలనుడని ఇతని పేరు. ఇతని పుత్రిక దేవిక. ఎవరు అంటే ధర్మరాజు యొక్క భార్య. ఇక యుధామన్యుడు ఇతడు పాంచాల దేశము రాజుకున్నాడు. యుద్ధం నందు ఆవేశం కలవాడు కాబట్టి ఇతనికి యుధామన్యుడు అని పేరు వచ్చింది. మన్యు అంటే కోపం, యుధామన్యుడు అంటే యుద్ధంలో చాలా ఆవేశం కలిగి ఉంటాడు కాబట్టి యుధామన్యుడు అని పేరు అనేది వచ్చింది. అర్జునుని రథమునకు ఎడమ భాగమునందు చక్రరక్షకుడు. మరియు ఉత్తముడు ఇతడు కూడా పాంచాల దేశం రాజుకున్నాడు. అర్జునునికి కుడివైపు చక్రరక్షకుడు. ఉత్తమమైన ఓజస్సు కలవాడు కాబట్టి అతనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ సౌభద్రుడు మీకందరికీ తెలుసు. రుద్రాదేవులకు కుమారుడు. అర్జునునికి అని సుభద్రకు కలిగినటువంటి సంతానం ఎవరు? అభిమన్యుడు. ఈ తర్వాత దుర్యోధనుడు ద్రైపదేవులంటూ ఉపపాండవులను కూడా ఉల్లేఖనం చేసినాడు. ఉపపాండవులు వీరు ద్రౌపది యొక్క సంతానం. 5 మంది పంచపాండవులకు ఒక్కొక్కరి ద్వారా కలిగినటువంటి సంతానం. ప్రతివింధ్యుడు ద్రౌపది యందు ధర్మరాజు కలిగినటువంటి సంతానం. ఇప్పుడు ప్రతివింధ్యుడు అనేటువంటి వింధ్య పర్వతం వలె గురుడై యుద్ధం చేయగలడు కాబట్టి ఆ ఆశయంతో అతనికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ శృతసోముడు భీమసేనునికి ద్రౌపది యందు కలిగినటువంటి పుత్రుడు. ఇతడు జన్మించిన సమయంలో పాండవులు సహస్ర సోమయాగములను చేసి ముగించి ఉన్నారు. అందుకు స్మారకంగా శృతసోముడు అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ శృతకర్ణుడు అర్జునునికి ద్రౌపది యందు కలిగిన పుత్రుడు. ఎవరు? శృతకర్ణుడు. దిగ్విజయములు చేసిన ప్రసిద్ధ కర్మలు ఆచరించిన అర్జునుడు కాబట్టి శృతకర్ణుడని చెప్పబడ్డాడు. ఇక శతానీకుడు ఇతడు నకులునికి ద్రౌపది యందు కలిగిన సంతానం. శతానీక మహర్షి ఎందరి గౌరవంతో ఆ పేరు పెట్టుకున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ శృతసేనుడు ఇతడు సహదేవునికి ద్రౌపది యందు కలిగిన సంతానము. కృత్తికా నక్షత్రంలో కలిగిన వాడు కాబట్టి ఆ సంజ్ఞానుసరించి నామకరణం చేసినాడు శృతసేనుడు. వీరు 5 ఉపపాండవులు. ద్రౌపదీయుడు అంటే ద్రౌపదీదేవి యొక్క సంతానము. వీరందరూ పాండవ సైన్యంలో ముఖ్యులైనటువంటి సేనానాయకులు. వీరి జీవిత చరిత్ర సంక్షేపంగా మనం చెప్పుకున్నాం. ఇక పాండవ వీరులను లెక్కించిన తర్వాత దుర్యోధనుడు తన సేవలోని ప్రముఖ వీరులను ద్రోణాచార్యుల వారి గమనించబడి తెచ్చుకున్నారు. పాండవ సైన్యంలో ఉన్నటువంటి వీరులందరినీ కూడా ఉల్లేఖించి శ్లోకాల ద్వారా వీరందరినీ ఉల్లేఖించారు. ఆ తర్వాత ఇప్పుడు
మొట్టమొదలు ఎదురుగా ఉన్నాడు ఆచార్యుడు ద్రోణాచార్యుడు. మరి అతన్ని వదిలి వేరే పేరు తీసుకుంటే ఆచార్యాన్ని అవమానించినట్టు కదా. అందుకని మొట్టమొదలు ఆచార్యాన్ని పేరు తీసుకుంటారు. ఏమని అవ్వాలంటే మీరు అంటే ద్రోణాచార్యులైనటువంటి మీరు మా సేనలో ప్రధానమైనటువంటి వారు. మరియు భీష్ముడు కూడా మహాయోధంగా ఎదుర్కొన్నాడు. అతన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యము ఇటు కౌరవులైన కానీ ఇటు పాండవులైన కానీ ఎవరికి కూడా లేదు. అందుకే మహావీరుడు భీష్ముడు. అలాంటప్పుడు భీష్ముడిని అంతర్జయం మీద పోవడం అర్జునుడు అంటే అదొక యుక్తి. ఎప్పుడైతే బలం పనికిరాదో అప్పుడు యుక్తిని పనికొస్తుంది. అంటే ఒక పెద్ద గుమ్ము ఉన్నది, రాజు గుమ్ము. 10 మంది చెప్పినా నిలబడితే నిలబడి ఒక నిలబడగలరా? కానీ యుక్తితో ఆ ఒక్కడే దాన్ని తొలగించగలరు. ఎలా చెప్పండి? అట్లా కాదు. ఆ పెద్ద గుండు ఎదురుగా చిన్న రోడ్డు పెట్టారు. చిన్న రోడ్డు పెట్టి గుణపం తీసుకొని ఆ పెద్ద గుండు కిందికి దొప్పిస్తారు. దొప్పించి ఆ చిన్న రౌతు యొక్క సహాయంతో ఇట్లా కిందికి పోతున్నారు. కాబట్టి ఎదురుగా మీరున్నారు, మహావీరుడు మహానటుడు. మరియు భీష్ముడు ఉన్నాడు, మరియు కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు కూడా సామాన్యంగా మహా అధిరథుడు ఉన్నాడు. మరి కృపాచార్యుడు ఉన్నాడు. మరి సమితి అనేటువంటి వాడు. సమితి అంటే యుద్ధం, ఆ యుద్ధాన్ని జయించేవాడు సమితి. అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి వీళ్ళందరూ కూడా ఉన్నారు. తర్వాత ఇంకా అనేక మంది ఉన్నారు. ఇప్పుడు తన యొక్క సైన్యంలో కేవలం 7 మందినే ఉల్లేఖనం చేస్తున్నారు. అటువైపు 17 మందిని ఉల్లేఖనం చేస్తున్నారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆకులత, వ్యగ్రత, భయం అనేది దీని ద్వారా తెలుస్తుంది. వాస్తవంగా పాండవ సైన్యంలో ఉన్నది 7 అక్షరాల సైన్యం మాత్రమే. దుర్యోధన సైన్యము 11 అక్షరాలు. సైన్య బలము అధికమే. మరి భీష్ముడు మొదలైనటువంటి పరాక్రమవంతులు కూడా ఉన్నారు. అయినా కానీ వాడు పాప హృదయుడు కాబట్టి వాళ్ళలో హృదయం
ఇంకా అంటాడు చదవండి. అన్యేత బహవశూరా మదర్తే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. ఇంకా నానా శస్త్రాలు అస్త్రాలు, ప్రహరణాః అంటే విసురు కొట్టబడేటువంటి అస్త్రాలు, అలాంటి ఆయుధాలతో సన్నద్ధులైనటువంటి అనేక యోధాన యోధులు మన సైన్యంలో ఉన్నారు. వీరంతా ఎటువంటి వారు అంటే మదర్తే త్యక్త జీవితాః, వీళ్ళంతా నా కోసం జీవితాన్ని అర్పించినటువంటి వాళ్ళు అంటారు. దుర్యోధను కోసము వాళ్ళంతా జీవితాలను అర్పించి ఆ దుర్యోధన పక్షంలో యుద్ధం చేయడానికి వచ్చినవారు. అన్ని ఇంకా ఇతరులైనటువంటి చాలా మంది సూరులు ఉన్నారు. సర్వే వీరంతా కూడా యుద్ధ విశారదాః అంటే యుద్ధంలో చాలా నిజత్వం కలిగినటువంటి వారు అని చెప్తున్నారు. ఆచార్యవర్య అంటూ ద్రోణాచార్యులను సంబోధిస్తూ మనసేనలో విశిష్టుడైన వారిని వినండి అంటూ చెప్తున్నారు. బ్రహ్మపదం కలిగిన మీరు నేనే ఉన్నారు. ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో దేశీయుడైనటువంటి కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కొడుకైనటువంటి భూరీశ్వరుడు, వీరందరూ ఉన్నారు. అనుకున్న పాఠాంతరంగా జయద్రథుని కూడా ఉల్లేఖించడం జరిగింది. జయద్రథుడు సింధు దేశపు రాజు. సింధు దేశం ఎక్కడుంది? కాబూల్, ఆఫ్ఘనిస్తాన్. అక్కడి పడిన జయద్రథుడు అక్కడికే సైన్యుడని కూడా అంటారు. ఇంకా అనేక మంది యువకులు ఉన్నారు. దుర్యోధనుడు మొట్టమొదట అవాం అంటే తెలుగులో అమ్మలు లేదా మహిళలు అని సంబోధిస్తున్నారు. ఈ విధంగా సంబోధిస్తూ ద్రోణాచార్యుల వారిని లెక్కించారు. ఎందుకంటే ఎదుటనే ఉండి గురువు గారికి ఉత్సాహం కలిగించడం కోసము ప్రధానంగా ఆయన పేర్కొనడం తగిన పద్ధతి. ఎదురుగా ఉన్నాడు, గురువు ఉన్నాడు, మరియు గురువు ఉన్నాడు, జనాలు ఉన్నాడు. కాబట్టి అతన్నే మొట్టమొదటి ఉల్లేఖించడం ఇది యోగ్యమే ఉంది. భీష్ముని కంటే ముందు ద్రోణుని, కృపుని కంటే ముందు కర్ణుని, వికర్ణుని కంటే ముందు అశ్వత్థామను చెప్పడంలో దుర్యోధనంలో ఉండే రాజకీయ చాతుర్యం బోధకమైంది అంటారు. భీష్ముని మొదలు ఉల్లేఖించడానికి పూర్వం ద్రోణుని పేరు ఉల్లేఖించారు. ఈ విధంగా ఉల్లేఖించడంలో ఆ దుర్యోధన యొక్క రాజకీయ చాతుర్యము అక్కడ కనబడుతుంది. అంతేకాక ద్రోణాచార్యుడు ఇదం శస్త్రం ఇదం శాస్త్రం అంటూ రెండింటిలో ప్రభుత్వం కాబట్టి బ్రహ్మదేవుల సొంతంగా కాబట్టి అతన్ని సంస్థలుగా కనుక్కున్నాడు. పాండవ సేనలో 17 మందిని లెక్కించిన ఆ దుర్యోధను ఆ రాజు తన సేనలో 7 మందిని మాత్రమే చెప్పబడినాడు. అంటే దీని ద్వారా ఏం తెలిసినట్టు అంటే పాండవ సేన మొత్తం 7 అక్షులుగా అయినా ఆ సేనలో వీరులు అధికంగా ఉన్నారన్నమాట. సైన్యం యొక్క ప్రమాణం తక్కువే అయినా కానీ అందులో వీరులు ఎక్కువ ఉన్నారు. ఈ కౌరవ సేన 11 అక్షులైన సైన్యం చాలా పెద్ద ప్రమాణంలో ఉంది. అయినా కానీ ఈ సేనలో వీరుల సంఖ్య అల్పంగానే ఉంది. అయితే పాండవ సేన తక్కువ ప్రమాణంలో ఉంది, 7 అక్షులు మాత్రమే. అయినా కానీ వీరులు అధికంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళే
బలంగా ఉన్న వెన్న తక్కువ వచ్చింది. ఇప్పుడు ఏమంటాం భావం అశ్రేష్టము అన్నట్టు ఇక్కడ ఏ వాక్యం సైన్యంగా అయినప్పటికీ కావాల్సిన అందులో అయితే పాలనలుగా వెన్ను పెట్టి ఉంటుందే కానీ ప్రమాణాన్ని పెట్టి ఉండదు. అది ఎన్ని ఎక్కువ ఉన్నాయి అనేటువంటి దాని మీద పాలకులు ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే వెన్నను పెట్టి ఉంటుంది. అంతేకాని డైరీ ఇస్తారు కదా, డైరీ ఇచ్చినప్పుడు దాని ఆ వెన్న యొక్క ప్రమాణాన్ని చూపెడతారు. వెన్న ఎక్కువ ఉంటే దానికి రేట్ ఎక్కువ, వెన్న తక్కువ ఉంటుంది దానికి తక్కువ. అట్లా ఇక్కడ కూడా సేనలో సేన ఎంత పెద్ద ఉందనేది ఇక్కడ ముఖ్యం కాదు. సేనలో గురువులు ఎంతమంది ఉన్నారు అందుకని పాండవ పక్షంలోని వారు ఎక్కువ గురువులు ఉన్నారు. మరియు పాండవుల పక్షంలో చేరి వారు యుద్ధాన్ని ఎలా చేస్తున్నారు అంటే ధర్మ ప్రీతితో, ధర్మరాజుకు ప్రీతితో చేస్తున్నారు. వారు మనపూర్వకంగా యుద్ధం చేస్తారు. ఇక్కడ ప్రీతిపూర్వకంగా వచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా యుద్ధం చేయగలుగుతారు. దుర్యోధన పక్షంలోకి వచ్చిన వాళ్ళు చాలా మటుకు జీత వేతనాలకు వచ్చిన వాళ్ళే. దుర్యోధన పక్షంలో వచ్చిన వీరులు చాలా మటుకు జీత వేతన జీత భత్యాలకు వచ్చినటువంటి వాళ్ళు. అంటే ఒక ద్రోణాచార్య విషయంలో చూడండి, ద్రోణాచార్యుడు దుర్యోధనని ఉప్పుపప్పు తినడనే కదా ఇప్పుడు దుర్యోధన పక్షంలో యుద్ధం చేస్తున్నారు. వాస్తవాన్ని అతనికి దుర్యోధన పక్షంలో యుద్ధం చేసేటువంటి ఇష్టం కూడా లేదు, అయినా కానీ చేస్తున్నారు. అట్లా ఇంకెంతో మంది ఉన్నారు. ఉప్పు తిన్నాను కదా అని నీరస భావంతో చేరిన వారు, ఉత్సాహంతో ప్రేమతో ప్రీతితో వచ్చిన వాళ్ళు కాదు. ఏదో నీరసంగా ఏదో వాళ్ళు ఉప్పు తిన్నాం కదా ఎట్లన్నా వాళ్ళ తరఫున యుద్ధం చేయాలని కదా అని నీరసంగా వచ్చినటువంటి వాళ్ళు. మరి ఏంటంటే నీరస భావం ఉన్న వాళ్ళు ఉత్సాహంతో యుద్ధం చేయగలరా? అందుకే దుర్యోధన యొక్క సైన్యం అధికం ఉన్నప్పటికీ కూడా చివరికి అపజయాన్ని ఉన్నారు. మరి భావాలకు తగినట్లుగా వాళ్ళు యుద్ధం చేస్తారు. నీరసంగా వచ్చారు, ఉప్పు తిన్నాం కదా అని వచ్చారు, వ్యక్తించడం లేక వచ్చారు. అందుకని వాళ్ళ భావాలకు తగినట్టు ఏదో యుద్ధం చేస్తున్నామంటే చేస్తున్నా అన్నట్టే చేస్తారు, అంతేగాని ఉత్సాహంతో దుర్యోధన పక్షంలో అధిక సంఖ్యాబలం చేరింది కదా అని అంటే అసత్య పక్షంలో అధర్మ పక్షంలో ఉండే వాళ్ళ సంఖ్య ఎప్పుడు అధికంగానే ఉంటుంది. దుర్యోధన పక్షంలో 11 లక్షల సైన్యం పెద్ద ఉంది కదా, ఎట్లా అపజయం పొందుతారు అంటే ఇప్పుడు కూడా లోకంలో ఇప్పటికీ కూడా అధర్మ పక్షంలోనే మెజారిటీ ఎక్కువ ఉంటుంది, ధర్మ పక్షంలో తక్కువ ఉంటుంది. జయం ఏ పక్షానం అనేటువంటి మాట వేరే విషయం. జయం ఏ పక్షానికి జరుగుతుంది అనేటువంటి మాట ఆ విషయం వేరే. కానీ ఉత్సాహంతో, నీతితో, ధర్మంతో, వీటితో యుద్ధం చేసే వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా అభ్యయము చేయబడుతుంది అని. అయితే ఇక్కడ చూడండి, దుర్యోధనుడు మరియు అర్జునుడు ఇద్దరు కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి యుద్ధానికి సహాయం చేయమని వెళ్ళారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, చూడు నేను ఆయుధం పట్టను అంటాడు, నేను యుద్ధం చేయను అంటాడు. అలాంటి నేను ఒకవైపు, నా సైన్యమంతా కూడా ఒకవైపు, ఈ రెండు మేము
పూజలు చేసి మీకు ముందు పెట్టుకున్నాము. చూడడానికి ఆగ్రహం ఇద్దరికి ముందు పెట్టాడు. అప్పుడు గురువులను మతంలో అవకాశం ఇచ్చారు, అర్జునుడికి ఇచ్చారు. ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాడు. ఆయన నిద్రపోలే. కానీ మొదట వచ్చారు అర్జునుడు వచ్చాడు, ఆ తర్వాత దుర్యోధనుడు వచ్చాడు. అయితే అర్జునుడు మొదలున్న వాడు ఆ కలగల దగ్గర కూర్చోవచ్చు కదా కృష్ణుడికి, అంటే అక్కడ కూర్చోలేదు, ఆధారం కింద కూర్చున్నాడు. దుర్యోధనుడు ఆధారం కింద కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ నేను జరగాల్సిన పదార్థంగా కూర్చున్నానా అనేటువంటి అహంకారంతో కలగల దగ్గర కూర్చున్నాను. ఇప్పుడు కన్ను తెరిచి చూస్తే కొంతమంది ఎవరైనా పడతారు చెప్పండి. పాదాల దగ్గర కూర్చున్నటువంటి అర్జునుడే కనిపించాడు. అందుకని మొట్టమొదటి వచ్చింది అర్జునుడే, నాకు కనిపించింది అర్జునుడే. కాబట్టి మొట్టమొదటి అర్జునుడికే నేను ఈ ఛాయిస్ ఇస్తాను. నా సైన్యాన్ని కోరుకుంటాడా లేదా నన్ను కోరుకుంటాడా? నేను మాత్రం యుద్ధం చేయను, ఆయుధం పట్టను, కేవలం నిరాయుధుడుగా ఉంటాను అంతే. నేను ఒకవైపు ఉన్నాను, మరి నా సైన్యం ఒకవైపు ఉంది. ఎవరిని ఎన్నుకుంటావో, ఎవరిని కోరుకుంటావో కోరుకోవాలన్నానని అర్జునుడికి అవకాశం ఇస్తున్నాడు. అప్పుడు అర్జునుడు ఎవరిని కోరుకోవాలి? సైన్యం బాగుంది కదా, 10,000 సైన్యం, సైన్యాన్ని కోరుకోవచ్చు కదా అంటే శ్రీకృష్ణుని యొక్క భక్తుడు కాబట్టి, అర్జునుడు భగవద్భక్తుడు కాబట్టి నాకు భగవంతుడే కావాలని కోరుకున్నాను. ఇక వీడు దుర్యోధనుడు వాడు నమ్ముకున్నాడు లోపల. అరే అర్జునుడు ఎంతమంది కూడా చూడు అనుకున్నాడు. అతడు యుద్ధం చేయడు, ఆయుధం పట్టాడు, వృత్తి పడుతాయని కోరుకున్నాడని వాడు లోపల కూడా నమ్ముకోగలడు. అని అందులోనే ఉండేది అభ్యస్తం. మనకు ఏం కావాలని కోరుకోవాలి భగవంతుని దగ్గరికి చెప్పండి. మీరు కూడా అక్కడ అక్కడ ఇక్కడ పోతారు. మనకు భగవంతుని ముందుకోకుండానే వస్తారా, ముందుకు వస్తారా? ముట్టగలకు ఏదో వరం కోరుకున్నా వస్తాడు కదా. మీరు ఇచ్చేది ఈ దాకా అయితే కోరేది ఫైనల్ కదా. మీరు తిరుపతికి వెళ్ళి ఏమి ఇస్తారు చెప్పండి. తిరిగి మిగుందా? తిరిగి మిగుందా? కేశవులు వెంట్రుకలు ఇస్తారు. ఆ వెంట్రుకలు ఎంత పైకి ఉంటుంది చెప్పండి. వాడు మీ ముందే అన్ని తీసి పడేసి ఆ చెత్త ముక్కలు వేస్తాడు. అంతే కదా, దానికి మన ఇల్లు ఉందా? అయితే మీరు కోరుతారని చెప్పండి కదా. మన్మోహన్ దగ్గర కూడా పోవద్దు, అటువంటి భగవద్వాక్యాలు నాకు కావాలి అని కోరుతారు. అంత తెలియకపోరా వెంకటేశ్వరుడు కదా. మన పదార్థంలో కూడా అంటే మనం చేసుకున్నటువంటి జరుగుతున్నదో వెంటనే ఇస్తాడు, ఎక్కువే ఇవ్వడు. ఇవ్వనుకుంటాడు, మొత్తం ఇచ్చిందని ఇవ్వనుకుంటాడు, అట్లేం చేయడు, తెలియకపోయి ఉంటాడు కదా. ఇవన్నీ కోరకుండా ఐహికమైన అంటే ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు కానీ ధాన్యము, పశు సంపద, సంతానము మొదలైనటువంటి ఇవన్నీ కోరకుండా, పరలోక సంబంధమైనటువంటి సౌకర్య భోగాలు కూడా కోరకుండా, కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహం మాకు కావాలి అని మాత్రం కోరుకుంటే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు, వెంటనే అనుగ్రహిస్తారు.
ఇది కావాలి అది కావాలి అని అన్నారు అనుకో, అని ముఖం పెడతారు కదా. అందుకని భగవంతుని ఏమి కోరదండి, కోరినా రాకూడదు. ఎందుకంటే ప్రారంభంలో ఏముందో గదే ఇస్తాడు, కానీ వేరేదంటే ఇవ్వడు. అంతగా ద్రౌపది ఆ దేశంలో కూడా ఆ విశ్వాసానికి అవమానపడకుండా కూడా ఏ కృష్ణ, ఏ లోగిష, ఏ జగరక్షక, ఏ జగదీశ అని చేతులెత్తి వేడుకున్నారు. అయినా కూడా శ్రీకృష్ణుడు విచారం చేసి ఈమె యొక్క పుణ్యం ఏమైనా ఉందా అని ఆమె చిట్టాలు తిరిగేశాడని, ఆమె యొక్క పుణ్యం చిట్టాలు తిరిగేశాడు. కాస్త పుణ్యం దొరికింది, తిరగలేగా ఆ ద్రౌపది పుణ్యం కాస్త దొరికింది. అది నిమిత్తమయ్యి ఇక వేల కోటి వస్త్రాలు ఇచ్చాడు. ఆ కాస్త పుణ్యమే లేకపోతే ఆ భగవంతుడు ఎక్కడ పుణ్యము అంటే కొన్ని జన్మల కింద, చాలా జన్మల కింద ద్రౌపది దేవి నదికి నీటి కోసమని పెట్టింది. అయితే ఎప్పుడైతే ద్రౌపది దేవి నది దగ్గరికి చేరబోతుందో అప్పుడు ఆ నదిలో ఒక సాధువు కనపడ్డాడు. ఆయన స్నానం చేస్తున్నాడు. అయితే పురుషులు స్నానం చేస్తుండగా స్త్రీలు వెళ్ళరాదు కదా అనేటువంటి మన హైందవ సంప్రదాయానుసారంగా ఆమె దూరంగా నిలబడింది. ఇక కాస్త అయితే ఆమె స్నానం చేసి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాతనే మీరు తీసుకొని వెళ్ళిపోతానని వేచి ఉందన్నమాట. కానీ ఆ సాధువు ఆసేపటికి వస్తలేడు, చాలాసేపటికి కూడా వస్తలేడు. ఆ నది నుండి బయటకు చాలాసేపు వేసి చూసింది, కానీ ఇంకా వస్తలేడు. స్నానం చేయడానికి ఎంత టైం పడుతుంది, కానీ ఆ టైం కంటే అనేక రెట్లు ఎక్కువ టైం తీసుకుంటున్నారు, ఇంకా బయటకు రావడం లేదు. ఆమె వివేకి కాబట్టి తెలుసుకుంది, ఓహో ఆ సాధువుకు అందరూ లేవు కావచ్చు అని చెప్పి వెంటనే ఆమె యొక్క చీర పొంగు అలా చింపి ఆ నదిలోకి ఆయనకు అందేలాగా విసిరేసింది. అప్పుడు ఆయన నుండి అలా అందుకున్నాడు, ఆ నీటిలో నుండి అలా అందుకొని అప్పుడు ఆ పొంగు వస్త్రం వేరేటంలో దాన్ని నమ్ముగా ధరించి ఆయన బయటకు వస్తున్నాడు. అది ఆమె చేసుకున్నటువంటి పుణ్యం సాధువుకు అంత గొప్పమైన ఇవ్వగలిగింది. ఆ కొద్దిపాటి పుణ్యమే ఇప్పుడు మహద్భయం నుండి కూడా కాపాడింది. స్వల్ప మత్స్య ధర్మస్య అయితే మహతో భయ భగవద్గీతని చెప్తుంది. నువ్వు ఏ కొద్దిగానైనా పుణ్యం చేసుకున్నా చాలు గొప్ప ఆపద నుండి కూడా నా పుణ్యము కనిపిస్తుంది. అందుకని పుణ్యం తీసుకోవాలా ఒకసారి చెప్పండి. పుణ్యం తీసుకోవాలి. మన పుణ్యమే మనల్ని రక్షిస్తుంది. ఏ దేవుడో ఏ గురువో రక్షించడానికి కూడా అనుకోకండి. స్వామి అక్కడ మా శ్రద్ధ కదా. అంటే దైవికంగా కాలక్రమానుసారంగా మనకు వచ్చే దూరం ఏదైతుందో దాన్నే మనకు ఆ ఈశ్వరుడు కానీ గురువు కానీ అందిస్తారు. తెలుస్తుందా? అంటే మనమే పుణ్యం చేసుకోకపోతే వాళ్ళైనా ఏం చేస్తారు? మనం చిన్నపిల్లగాడు ఉంటాడు, అతను పక్కటలు వేస్తూ పడుకోలేస్తూ అమ్మ అమ్మ అని ఏడుస్తూ వస్తూ ఉన్నాడు. వాడు వేసి ఒక అడిగి వేసి పడిపోయినా కానీ తల్లి 10 అడుగుల దూరంలో ఉన్నా కానీ అడిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లగాన్ని కంటారు పెట్టుకుంటారు. చూసారా? అట్లా మనం ఒక అడుగు వేసినా చాలు, భగవంతుడు 10 అడుగులు వేసి మన ఎదురులో వచ్చి మనల్ని రక్షిస్తారు. అట్లా మనం పుణ్యం చేసుకుంటేనే కానీ భగవంతుడు రక్షిస్తారు. ఆ మగ్గానికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఉంటుందా ఆ దీపం?
చేయాలి, ప్రయత్నం ఉండాలి. అట్లా మనం కూడా పుణ్యం చేసుకోవాలి. అర్థమైందా? అయితే ఆ పుణ్యం కొంచెమైనా చాలు. గంగకు పాలు జరగడైన చాలు, కడబడైన ఏమి కరము పాలు. అర్థమైంది కదా? అట్లా మనం చేసుకున్నటువంటి పుణ్యము అల్పమైనదైనా చాలు, పెద్ద పెద్ద ఆపదల నుండి కూడా రక్షిస్తుంది. ఆ పుణ్యం ఉంటే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. అయితే ఈ అర్జునుడు భగవంతుని కోరుకున్నాడు, భగవంతుని శరణాగతి అయినాడు. నీ ఒక్కడు నా అండగా ఉంటే నేను బ్రహ్మాండాన్ని జయించగలను అనేటువంటి పరమ విశ్వాసము అర్జునులో ఉంది. ఎందుకు? బ్రహ్మాండ నాయకుడు ఉన్నాడు అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ. అతడు చేయగలనంటే ఏముంటుంది చెప్పండి? అతని గురించి చిన్నతనం నుండి కూడా విన్నాడు కదా అర్జునుడు. శ్రీకృష్ణ పరమాత్మ శైశవావస్థలోనే పూతనం జరిగినాడు. మరి శ్రీకాకుళం, మరియు ప్రలంబాసుని, భీమాసుని, బకాసుని, ఎంతోమంది రాష్ట్రాలను చంపినాడు. చివరికి వంశుని కూడా చంపినాడు. మరి అటువంటి సమర్పణైనటువంటి వారిని వదులుకొని కేవలము ప్రారంభమైనటువంటి సైన్యాన్ని కోరుకుంటే అని వివేక్ కాబట్టి అందుకు భగవంతుడే నాకు కావాలి, భగవంతుని సైన్యమే నాకు కావాలి, నేను భగవంతుని అందంలోనే ఉంటాను, ఆయన నీడలోనే ఉంటాను, నన్ను రక్షించిన నీడ ఉంచిన పాల్గొంచిన నాకు శ్రీకృష్ణ పరమాత్మయే అని అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకున్నాడు. భగవంతుని శరణు కానీ మనకు అన్ని విధాలా జయము కాకుండా భగవంతుని వదిలిపెట్టి నువ్వు ఎవరిని ఆశ్రయించినా కానీ మనకు కళ్యాణం. ఈ విధంగా వివేకహీనుడైనటువంటి దుర్యోధనుడు 10,000 మంది సైన్యాన్ని తీసుకున్నాడు, చేశాడు. ఇది అంటే పాపాత్మ యొక్క హృదయము ఏ విధంగా ఉంటుంది, పుణ్యాత్మ యొక్క హృదయం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ద్రోణాచార్యుని ఉల్లేఖించినాడు భగవాన్. ద్రోణాచార్యుడు ఎవరు అంటే భరద్వాజ మహర్షి పుత్రుడు. కౌరవ పాండవులకు ధనుర్విద్యాచార్యుడు. కౌరవులకు మరియు పాండవులకు ఇద్దరికి కూడా అతను ధనుర్విద్యను నేర్పినటువంటి ధనుర్విద్యాచార్యుడు. అట్లే కృష్ణునికి కూడా ధనుర్విద్యను నేర్పినాడు. ఆచార్యుడు అంటే ఎవరికన్నారు? అందరికీ ఆచార్యులు అంటారు. ఆచార్యమూర్తి శాస్త్రార్థం ఆచార్య స్థాపయతి అయమాచార్యతే యస్మాత్ అస్మాదాచార్య ఉచ్యతే. ద్వయోపనిషత్తు మనకు చెప్తున్నారు. సకల శాస్త్రాలన్నింటినీ కూడా కూలంకషంగా అసలు యొక్క తాత్పర్యాన్ని ఎరిగిన వాడే ఉండాలి. నీతి పరమత్వం ఏదైతే శాస్త్రంలో విధానం చేయబడ్డాడో అన్నీ కూడా తెలిసిన వాడే ఉండాలి. ధర్మం తెలుసు, ఆచార విచారం తెలుసు, కానీ నేను ఆచరించను అంటే స్వయంగా తాను కూడా ఆ శాస్త్రోక్త ప్రకారంగా ఆచరించాలి. నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలి ఆ శాస్త్రాన్ని. మరియు తనను ఆశ్రయించినటువంటి శిష్యులు కానీ, భక్తులు కానీ, సాధకులు, విజ్ఞానులు, మునులు ఎవరైతే ఉంటారో వారిని కూడా ఆ శాస్త్రోక్త మార్గంలో నడిపించాలి. అటువంటి వాడే ఆచార్యుడు అంటారు. ఎవరంటే వారు ఆచారాలకి కాదు. అంటే ద్రోణాచార్యులు కూడా అలాంటి వాడే కాబట్టి ఆచార్యులు అనేటువంటి శబ్దం అతనికి సమన్వయమైంది. ఇక ద్రోణం అంటే ఏమంటారు? ఈ మూలిక ఆకులు, రాజాలు వాటిని గొప్పలాగా చూడగానే
శిష్యులే కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకున్నాం. హరి ఓం సత్యం. అపాలకు పాట పాడని కదా ఆ పాట విశ్లేషణ ఆయన కూడా ఇచ్చేవాడు. ఆ వడలు ఆయనకు బాగా ఇష్టం అనిపించింది, బాగా ఇష్టమైంది. అవన్నీ 4 వడలు తిన్నాడు. 4 వడలు తిని ఈ శిష్యునికి ఒక పరీక్ష పెట్టాలని మనసులో ఆలోచన ఆయనకు ఉన్నది. ఈయనకు కూడా అటువంటి విశ్వాసం ఉంటుంది, నాకు ఏమైనా కూడా నాకు రక్షిస్తాను ఒక గురుదేవుడు. శిష్యుని కూడా విశ్వాసం ఉన్నది, నాకు ఏమైనా కూడా నాకు రక్షించేవాడు ఒక గురుదేవుడు ఉన్నాడు. ఆయనకి ఏమున్నది, ఒక పరీక్ష పెట్టాలి, నేను యోగ్యుడా కాడా అని ఒక పరీక్ష పెట్టి చూడాలని. ఎందుకంటే భిక్ష పరిపాలన మనమల పోకూడదు, అట్లా ఉన్నదని ఎప్పటికీ కూడా గురుదేవుడు మళ్ళీసారి వచ్చింది. పోయి భిక్ష తీసుకురాబో ఆయన, నాకు వడలు తినాలనిపిస్తుంది, అవి రుచికరమైనవి బాగా అని గురుదేవుడు ఆ శిష్యుని కాదు. ఇంకా మచ్చంగా నాకు మళ్ళీ పోయింది. ఎవరింటికి అయితే భిక్ష తీసుకొని వచ్చిండో వారింటికి మళ్ళీ పోయి భగవతి భిక్షాంతి మాతే భిక్షా దేవు అని మాత నాకు భిక్ష అని అడిగింది. అడిగితే ఆ మాతాజీ మొత్తం బయటికి వచ్చి ఏమరా ఇప్పుడే తీసుకోపోయావు కదా, కాదమ్మా మీరు వడియాలు చేసారు కదా, వడియాలు గురుగారికి బాగా రుచికరం అనిపించి బాగా ఇష్టపడ్డారు. మళ్ళీ అడిగిందంటే మీ గురుదేవుడు యోగిన్నాడా భోగిన్నాడా? యోగి అయితే మనలో ఆడుకోవడం కానీ భోగి ఉన్నాడా అంటే, అమ్మ మా గురుదేవుడు పట్ల అనుకుంటే ఆయన త్రికాల జ్ఞానుడు, ఆయనకి ఇష్టం అనిపించింది ఒక రామంటే అతన్ని అర్థముడు అని అర్థం అనుకుంటే అర్థంగా మాట్లాడితే అమ్మ మీకేమైనా అనుకుంటే అయితే నాకు అనులే కానీ మా గురుదేవుడికి ఏమి అనుకుంటే నాకు ఒక వడలు ఇచ్చి ఆ వడలకు బదులుగా మీకు ఏం కావాలని నేను ఇస్తాను అని. ఏం కావాలో ఇస్తావా అంటే మీరు ఏం కావాలో అది ఇస్తాను, నేను ఒక కళ్ళు తీసి అని అన్నాను. మాట్లాడాల్సింది కూడా ఆమె ఆయన తీసి ఆమె తీసుకుంటారు, ఆ కళ్ళు తీసుకుంటారు, కళ్ళు తీసి అని అన్నాను. సరే తీసిస్తానమ్మా, నువ్వు వడయాలు తీసుకురాపో. మేము వడయాలు తీసుకోవాలని పోయింది, మేము తీసుకొని వచ్చారు. ఆయన అంటే కళ్ళు తీసి నన్ను చేయలేదు. వడయాలు తీసుకొని ఇక ఆమె కళ్ళు తీసుకుంటావు భయపడ్డది. నేను ఏడ్చుకుంటాను, లోపల పోయింది. నేను కన్ను పట్టుకోవచ్చు, ఇక్కడ కన్ను పట్టుకోడు, ఇక్కడ వడ పట్టుకోడు, ఇక్కడ బట్ట కట్టుకోడు, అర్థం కాకుండా ఇలా బట్ట కట్టుకొని అంటే గురుదేవుడి దగ్గరకు వచ్చింది. ఇక గురుదేవుడు కూడా ఒక తల్లి ఊరుకోది, గురుదేవుడు అయితే తల్లి కంటే మించినవాడు, ఆయన ఊరుకుంటారు. ఆ శిష్యుడు అక్కడ వస్తుంటే बोला क्या हुआ तुझे, आपसे खून क्यों आ रहा है? बोला ఏమైంది కంటికి కళ్ళకి రక్తం ఎందుకు వస్తుంది అంటే, ఒక ఆమె వడల బదులుగా నా కన్ను అడిగింది. ఆ కన్ను అడిగితే నా కన్ను ఇచ్చాను గురుదేవ అంటే గురుదేవుడు ప్రసన్నుడు. నువ్వు నన్ను వడియాల కొరకు నీ కన్నే ఇచ్చాను, నీ ప్రత్యేక ఒక పరీక్ష పెట్టాలని నీకు మళ్ళీ నేను వడియాలు అడుగుతాను కదా అని మళ్ళీ కన్ను తీసుకొని మళ్ళా కన్ను ఆ దృఢ విశ్వాసం ఉంటేనే ఆయన కన్ను తీసి కన్ను పెట్టు, కన్ను తీయగలిగారు, నేను మళ్ళా కన్ను పెట్టగలిగాను. అట్లా ఆ విధంగా దృఢ విశ్వాసము కలిగి ఉండాలి. ఏం చేసినా కూడా నా గురుదేవుడు సమర్థుడు ఉన్నాడు, ఏమైనా కూడా ఆయన చేయగలుగుతాడు, నా గురుదేవుడు సమర్థుడు అని ఈ విధంగా శిష్యునికి దృఢ విశ్వాసము కలిగి ఉండాలి. అంటే గురుదేవుడు మహిమ కేవలం వాళ్ళే అట్లా ఉంటారా అని కాదు, ప్రతి గురుదేవుడు అట్లనే ఉంటుంది. శిష్యు యొక్క భక్తిని బట్టి ఉంటుంది, శిష్యు యొక్క శ్రద్ధ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జరుగుతుంది. వాళ్ళకే అట్లా అయిందంటే కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏమైనా కూడా జరిగినాయి, కొన్ని హైదరాబాద్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. మేము చేసుకోవడం ఇక్కడ
మెంటల్ సీరియస్ ఉన్నది అంటే డాక్టర్ చెప్పినప్పుడు ఈమె 90% ఈమె అంటే 90% ఈమెకు 1% బతికేదానికి ఛాన్స్ 99% ఈమె జరిగిపోతుంది, ఈమె బతకదు, 1% ఈమె ఛాన్స్ ఉన్నది అని వాళ్ళకు డాక్టర్లు చెప్తే వీళ్ళు వాళ్ళకు ఏ గ్రూప్ అయినా విశ్వాసం ఉన్నదో శ్రద్ధ ఉన్నదో వాళ్ళకు నమ్ముకున్నారు. ఆ గురుదేవుడు ఇక్కడ అనుష్ఠానం చేసుకొని వాళ్ళ ఇంటికి ఆయన పోయినాడు. వాళ్ళ ఇంటికి ఆయన పోయినాడు. ఆయన కూడా ఇదే రోజున ఆయన ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటారు. వాళ్ళ ఇంటికి పోయినట్ట, వాళ్ళ ఇంట్లో భోజనం చేసినట్ట, వాళ్ళ అమ్మాయి దగ్గర పోయి వాళ్ళ అమ్మాయికి మళ్ళీ లేపి వచ్చింది. ఇట్లా ఇదే విధంగా సిద్ధార్థ చరిత్రలో కూడా ఎన్నో ఘటనలు జరిగింది. సిద్ధార్థ స్వామి ఇక్కడ సత్సంగం చేసినాడు, ఇక్కడ ఇప్పుడు ఆపదలో ఉన్న భక్తులకు ఆడుతున్నాడు. శ్రద్ధ ఎట్లా ఉంటే ఆ విధంగా ఫలం ఉంటుంది అని ఇక్కడ సేవయే సాధనే ఆగివరు గురు కరుణయే ధన్యనమాడవరు దయామయా గురు కరుణామయా కరుణామయా గురు ప్రేమమయా. సాధకునికి గురు సేవ తప్ప ఇంకా వేరే ఏ సాధన లేదు. గురుదేవుల యొక్క సేవ చేస్తే సమస్త సాధనాలు ఆయన చేసినట్లే, వేరే సాధన చేసేది ఆయనకు అవసరం లేదు. గురుదేవుల సమక్షంలో ఉంటే ఆయన సేవ చేయి, నువ్వు సమస్త ఉపాసనలు చేసినట్టు, సమస్త తపస్సులను చేసినట్టు, అన్ని అనుష్ఠానాలను చేసినట్టు, అన్ని దేవతల యొక్క మంత్రాలను చేసినట్టు, అన్ని తీర్థక్షేత్రాల్లో పోయి నువ్వు స్నానం కూడా చేసినట్టు అని ఈ విధంగా గురుదేవుల యొక్క సేవ యొక్క ఫలం చెప్పబడుతుంది. మళ్ళీ వేరే చేసేది అవసరం లేదు. గురు సేవ చేస్తే చాలు. గురుదేవుడు ఆ సేవ ద్వారా ప్రసన్నుడు అవుతే చాలు. గురుదేవుడు సమక్షం ఉన్నప్పుడు ఏ సేవ చేయవలసింది అవసరం లేదు అని మనకు పురాణ తంత్రము ముందు 56వ శ్లోకంలో చెప్పుకోవచ్చు. గురునేన కుర్యాం నోపవాసవ్రతాదికం తీర్థయాత్రాం కుర్యాచ స్నాయాత్మ శుద్ధయే. గురుదేవుడు ఎదురుగా ఉన్నప్పుడు ఏ తపశ్చర్య చేసేది అవసరం లేదు. గురుదేవుడు ఎదురుగా ఉంటే గురుదేవుడు యొక్క సేవ చేస్తే అదే తపశ్చర్య అనపడుతుంది. వేరే స్వతంత్రంగా మళ్ళా తపస్సు చేసేది అవసరం లేదు. గురుదేవుడు ఎదుట ఉన్నప్పుడు ఏ ఉపాసన, ఏ భగవంతుని యొక్క ఉపపదులు అవన్నీ చేసేది అవసరం లేదు. గురుదేవుని యొక్క సేవ చేస్తే చాలు. మరియు ఏ కోరికలు కూడా కోరేది అవసరం లేదు, ఏ భగవంతుని కూడా మొక్కేది అవసరం లేదు. గురుదేవుడిని మనం నమ్ముకుంటే చాలు. అన్నీ మనము ఏ కోరిక ఉన్నా కూడా ఆ కోరికలు తొలగిపోతాయి అవుతాయి. అంటే ముఖ్యంగా ఏమవుతుందంటే గురుదేవుడు ఇస్తే అవేమి ఇవ్వడు. కొందరంటారు నాకు ఇంత జరిగింది గత జరిగింది, అట్లా సత్యమైన సద్గురుదేవుడు మాత్రము అటువంటి ఇవ్వడే ఇవ్వడు. గురుదేవుడు ఇస్తాడంటే ఏమి ఇస్తాడు అంటే పునర్జన్మ లేకుండానే ఇస్తాడు సద్గురుదేవుడు. వేరే ఏమి ఇవ్వడు. మాకు సంతానం కావాలి, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి అనుకుంటారు. అవన్నీ ఏ గురుదేవుడు ఇవ్వడు. ఒకవేళ ఇస్తుందంటే వాడు గురుదేవుడే కాదు అని పురాణంలోనే చెప్తున్నారు. దీని ద్వారా ఇక్కడ జరుగుతుందంటే వాడు సద్గురుదేవుడే కాదు. అయితే మనకు ఈ పురాణంలోనే మనకు చెప్పకూడదు. మరియు దేహ శుద్ధి కొరకు, అంతఃకరణ శుద్ధి కొరకు ఏ తీర్థక్షేత్రాలకు కూడా పోయి స్నానం ఆచరించడం కూడా అవసరం లేదు. గురు సేవ చేస్తే చాలు. సకల తీర్థాలను స్నానము చేసిన వాడు అవుతాడు అని గురుదేవుని యొక్క కృపకు పాత్ర అవుతే చాలు. వారికి మోక్షము దొరికినట్లే. ఎవరికైతే శ్రోత్రియ పరమనిష్ట సద్గురు దయాలు కనుక ఆయన దగ్గర ఉంటే, ఆయన సాధన సంబంధి కలిగి ఉన్నట్లయితే వాడు ఇప్పుడే అవుతాడు. మనకి మరి వేరే సాధనాలు చేసేది ఏమీ అవసరం లేదు అని ఈ విధంగా రమణ మహర్షి వారు స్వయంగా చెప్పినారు. ఒకనాడు
చేనులున్నాయో అట్లా పంట చేనులకి తీసుకొని పోయారు రమణ మహర్షి వారు. అప్పుడు రమణ మహర్షి వారికి అన్నారు, స్వామి మేము కొత్తగా ఇటువైపు పంట వేస్తున్నాము, మరి మీ చేతుల ద్వారా మీరు విత్తనాలు వేసి మీరు నాటేస్తే మా పంట బాగా పండుతుంది, మాకు అటువంటి విశ్వాసం ఉన్నది అని రమణ మహర్షికి వాళ్ళు. అప్పుడు రమణ మహర్షి వారు అంటారు, నేను వేస్తే పంట రాదు నాకు ఎక్కించుకోకు అని చెప్పింది. ఇది ఇంకే కదా, మీరు నాతో ఎక్కించుకోకు అంటే మీరు ఇవ్వలేరు. ఆ స్వామి మీరు వేస్తే పంట మాకు బాగా వస్తుందని మాకు పరమ విశ్వాసం ఉన్నది అంటే అందరూ సరే ఆయన నువ్వు అంటావు కదా చేస్తాను. ఇక రమణ మహర్షి గారు ఒక 5 ఫీట్ మందం వేసిన తర్వాత ఈ భక్తులు ఏం చేసినారు అంటే, రమణ మహర్షి వారు అన్నారు కదా నేను వేస్తే పంటనే రాదు అని అన్నారు కదా, మన ఆయన వేసిన వాళ్ళు విధానాలు ఏమున్నాయో అంత మనము గుర్తు పెట్టుకున్నాము, అంత మనము గుర్తు పెట్టుకున్నాం. ఇక ఇక్కడ వాళ్ళు వేసిన విధానానికి పంటలకు ఏ విధంగా నీళ్ళు ఇస్తున్నారో అదే విధంగా రమణ మహర్షి విత్తనాలు వేసిన దాన్ని కూడా నీళ్ళు ఇస్తూ పోతున్నారు. ఏమి ఔషధాలు పెట్టాలను అదే విధంగా ఔషధాలు అంటున్నాము, అక్కడ ఔషధాలు లేకపోతే గోమూత్రము, పెండ, బెల్లం మరియు శనగపిండి నాటు ప్రకృతి వ్యవసాయం అప్పుడు. ఇప్పుడు మందు పంటలు అయ్యాయి. అప్పుడు పెండ, గోమూత్రము, శనగపిండి, బెల్లము, పుట్టమందు ఇవి కలిపి ఇదే మందు వేస్తుంది శనగ. ఇక ఆ పంట శనగకి ఎంత వేస్తుందో రమణ మహర్షిలో చేసిన శనగ కూడా విత్తనాలు కూడా అట్లనే మందు కలుగుతుంది. ఇక కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు చేసిన విత్తనాలు మాత్రం మంచిగానే మొలకలు వచ్చి పెద్దగాయి. ఇక రమణ మహర్షి చేసిన దానికి మాత్రం ఒక్క మొలక కూడా రాలేదు. అప్పుడు వీళ్ళంతా ఆశ్రమానికి పోయి, స్వామి మీరు అన్నట్లే ఒక్క మొలక కూడా రాలేదు కదా, ఎందుకు రాలేదు అని అడిగారు. నన్ను ఎవరైనా పట్టుకున్నా నేను ఎవరైనా పట్టుకున్నా వాళ్ళకు పునర్జన్మ లేదు అని. నేను ఎవరికైనా పట్టుకున్నా లేక వాళ్ళు నన్ను పట్టుకున్నా వాళ్ళకు పునర్జన్మ లేదు. రెండింటిలో కూడా నేను ఒకటే ఉంది. అక్కడ నేనంటే ఎవరైతే స్వరూపాన్ని పట్టుకున్నాడో, నేనన్నా పట్టుకున్నా లేకపోతే వాళ్ళన్నా పట్టుకున్నా వాళ్ళకు పునర్జన్మ లేదు. అట్లా గురుదేవుడు ఇస్తే మోక్షం తప్ప మళ్ళా వేరే ఏమి ఒకవేళ ఇచ్చినట్టు గురుదేవుడే తప్ప అని ఈ విధంగా స్వయంగా రమణ మహర్షి వారు చెప్పారు. అట్లా సద్గురుదేవుని యొక్క ఎవరి చేత పట్టుకున్నా కూడా మనకు మోక్షము తప్పదు, తప్పకుండా మనకు మోక్షము దొరుకుతుంది. వాళ్ళు మన చేయి పట్టుకొని మనము వాళ్ళ చేయాల పట్టుకొని ఎట్లా జరిగినా కూడా మనకు మోక్షము తప్పదు, తప్పకుండా మోక్షము దొరుకుతుంది. సరే ఇంకొక అది
దైవ ప్రసాదం అంతా కూడా చూడటంలో ఉంటే తెలుగులోనే అనువాదం చేసి పెద్దగా దాన్ని నేను కూడా చేయించాను. నేను ఎన్నో గ్రంథాలను ప్రింట్ చేస్తాను. మొన్ననే ఒక తెలంగాణ పంచదశ ప్రింట్ చేసి చదువుతాను. అనేక గ్రంథాలు ప్రింట్ చేస్తాను. ఎవరైనా మా అభిమానులు కావాలనుకుంటే స్వామి ఏం చెప్పినా కూడా తన అనుగ్రహం లేకనైతే ఏం కాలేదు. ఇప్పుడే మీకే చెప్పిన గురు అనుగ్రహం లేకపోతే ఏం కాదు. ఆయన అనుగ్రహం లేకుండా ఏం కూడా కాదు. అంతా ఆయన అనుగ్రహం ద్వారానే అన్ని సోటి అన్ని ఏం జరగలేవో గురుదేవుల యొక్క అనుగ్రహం ద్వారా